ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఏంటి మా అత్తను చూపిస్తున్నారు అనుకున్నారా? మేము బయటికి వెళ్తే మా పిల్లల్ని చూసుకునేది మా అత్తే కాబట్టి రోజు డైలీ డ్యూటీ అనమాట. అలా అన్నం తినిపించడం, ఇంకా పిల్లల్ని ఆడిపించడం, వాళ్ళని ఏమీ కాకుండా చూసుకోవడం మా అత్త డ్యూటీ అనమాట. సో ఇంకా మా ఇంటి దగ్గర మా పిల్లలు ఉన్నారంటే ప్రతిరోజు దీపావళి వాళ్ళకి. ఎందుకంటే ఎక్కడ లేని పటాసులన్నీ కొనిపించుకొని రోజు పేలుస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ నానమ్మకి అస్సలు ఖాళీ ఉండదు అనమాట. ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ చికెన్ తీసుకొస్తే కొంత చికెన్ అనేది ఉంచాము. ఇప్పుడు మార్నింగ్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో సారి చేస్తారు, పెళ్లి సారి. సో ఇంకా అక్కడే భోజనాలు. ఇంకా నేను ఢిల్లీ తీసుకెళ్తానని మినుములు అయితే కడిగేసి రెడీగా ఆరేసి ఉంచితే ఈవినింగ్కి మిల్లుకి ఇచ్చేసాము అంటే 3 days తర్వాత మినపగుళ్ళు చేసి అయితే ఇచ్చేస్తారనమాట. ఈ విధంగా కడిగి మేడ మీద అయితే మా అత్త ఆరబెట్టేసి కిందకైతే వచ్చేసింది వంట చేయడానికి. సో మార్నింగే ఈ విధంగా చికెన్కి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ వేసి ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే రెడీ చేసేసాము. ఇంకా మార్నింగ్ రైస్తో చికెన్ తిందామని చెప్పి ఇంకా వంట చేసేసామన్నమాట. చాలా రోజుల తర్వాత ఇంట్లో తింటున్నాం మళ్ళీ. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూను సార్ చేస్తున్నాం కదా, ఇక్కడే భోజనాలు. ఇంకా ఈ విధంగా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చేస్తున్నారనమాట. మా మేనత్త, మా అత్త, మా పెద్దమ్మల కూతురు, మా పెద్దమ్మ, ఇంకా అందరూ ఈ విధంగా అయితే అరిసెలు, జంతుకులు, సుప్పులు అన్నీ చేశారు. సో మా విలేజ్లో చిన్న ఫంక్షన్ అయినా కూడా అందరూ రిలేటివ్స్ కాబట్టి అందరూ ఈ విధంగా ఒక దగ్గర కూర్చొని పెళ్ళికి సార్ చేయాలన్నా, ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి వంట చేసుకోవాలన్నా కూడా అందరూ ఈ విధంగా కలిసి హ్యాపీగా చేసుకుంటారు. సో ఈవినింగ్ టైంలో నేనైతే రాజం వెళ్ళాను. ఇంకా ఇందులోనే నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ కూడా కలిపేశాను అనమాట. నెక్స్ట్ డే మేమైతే హిరమండలం గొట్టా బ్యారేజ్ దాటి కొండ రాగోలు అయితే వెళ్తున్నాము. సో అక్కడ మా పెద్దక్క వాళ్ళ తమ్ముడు పాప బారసాల ఫంక్షన్ అనమాట. సో అందుకోసం అని చెప్పి మా పెద్ద అత్తయ్య, తమ్ముడు, నేను, మా హస్బెండ్ అయితే వెళ్ళాము పిల్లల్ని విడిచిపెట్టేసి. సో ఇంకా వెళ్ళగానే ఆకైతే నిండిపోతుంది, ఎప్పుడు బిర్యానీ వేస్తారా అన్నట్టు అయిపోయింది. సో ఫైనల్గా ఇప్పుడైతే చక్కగా అందరం కూడా కలిసి హ్యాపీగా తినేసాము. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి నైట్ అయితే మ్యారేజ్ ఉంది. ఇంకా మా అక్క వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఈ విధంగా తీసుకొని ఈవినింగ్ టైంలో ఉందామంటే ఎవరికి అవ్వదు, ఎందుకంటే అందరూ కూడా బిజీయే కదా డ్యూటీల వల్ల. సో ఇప్పుడైతే ఇంకా ఉయ్యాల్లో వేసేస్తానేమో అని చెప్పి మా అక్క వాళ్ళు నా వెనక్కి తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా నేనైతే ఈవినింగ్ టైంలో 4 to 5 అంట, ఇంకా అంతవరకు ఉండడం అవ్వదని చెప్పి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా మా పిల్లలకి రెడీ చేసేసి కొంచెం మళ్ళీ ఈ నైట్ మ్యారేజ్కి అయితే నేను మా హస్బెండ్ అయితే వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ వల్ల 10th క్లాస్మేట్ ఫ్రెండ్ మ్యారేజ్. సో అందుకోసం అని చెప్పి నేను తను వెళ్ళాము. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. సో చాలా రోజుల తర్వాత తను కలవడం ఫుల్ ఖుషి అయితే అయిపోయాడు అనమాట. సో ఫ్రెండ్స్ అందరితో కూడా చిన్న క్లిప్ అయితే తీసి పెట్టాను అనమాట. సో వాళ్ళ సార్లు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఇంకా మాటలు అయితే అస్సలే తరగడు. ఇంకా ఈ విధంగా ఈరోజు వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. అదేవిధంగా మరి మీకు నచ్చితే కనుక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.